మీ పేరు? పెరుమాళ్ళు సార్. ఏ ఊర్లో ఉంటారు? ఉయ్యూరులోనండి. ఏం పని చేస్తుంటారేంటి? పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకుని పనిచేస్తుంటానండి. మీ విప్లవంలో ఎంతమంది ఉన్నారు? విప్లవమా? అటువంటిది ఏదీ లేదు సార్. అయితే ఒంటరిగానే ఈ పని చేస్తున్నారా? సార్, మీరు అనుకున్నట్టుగా ఏదీ లేదు సార్. నేను ఎవరికి ఫోన్ చేయలేదు. అది కూడా నా అడ్రస్ ప్రూఫ్లో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి ఎందుకు చేస్తాను సార్? నా ఫోన్ కనపడకుండా పోయి నెల రోజులు అవుతుంది. అయితే వీళ్ళందరూ మీకు తెలుసా? నాకు తెలియదు సార్. వీళ్ళ నెంబర్లకి మీరు ఎక్కువగా మాట్లాడారు, మీ నెంబర్కి వాళ్ళు ఎక్కువగా మాట్లాడారు. అయినా తెలీదంటున్నారేంటి? నాకు తెలియదు సార్. హలో, ఎవరు? లగ్న పత్రిక శ్రీమన్ భూధన్నాథ సమేతన్ షణ్ముఖవెల్లి అమ్మవారు కోవిల్పెట్టికి చెందిన దేవతర ముత్తుస్వామి మారి అమ్మల్ మొదటి కుమారుడు తిరువరల్ చల్వన్ సర్వణన్ కుమార్కు కోవిల్పెట్టి బావూసి నగర్ అరుణాచలం దైవతిరు చెల్లమ్మార్కు ఏకైక కుమార్తె కుమారి రాజలక్ష్మికి 29/4/2013లో అదే రోజు మాఘమాసంలో 11వ తేదీన వివాహం చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు, అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, పెద్దలందరూ కలిసి అంగీకరించారు. ఆ రోజు పెళ్లి జరగబోతున్నది. నన్ను ఆశీర్వదించండి. అమ్మా, మంచి విషయం జరిగేటప్పుడు నా కాళ్ళ మీద పడకూడదమ్మా. మిమ్మల్ని అత్తయ్య అనుకుని కాళ్ళ మీద పడలేదు, మా అమ్మను అనుకునే కాళ్ళ మీద పడ్డాను. చెప్పరా. అమ్మా, అన్ని తీసుకున్నాను, త్వరగా వచ్చేస్తాను. తొందరగా వచ్చేయాలి. ముహూర్తాలు పెట్టేసుకున్నావు, నువ్వు అక్కడికి ఇక్కడికి తిరగకూడదు. ఎందుకమ్మా భయపడతావు? మన్మథన్ నాతో ఉన్నాడు కదా. వాడికి ఇవ్వరా. అమ్మా చెప్పమ్మా. రేయ్, వాడికి కథలు చెప్పి అక్కడికి ఇక్కడికి తిప్పావో నీ తాట తీస్తాను, జాగ్రత్త. మా అమ్మ నన్ను నమ్మట్లేదురా, నిన్నే ఎక్కువగా నమ్ముతుంది. ఏంది? జాగ్రత్తగా వెళ్ళు బావా. అలాగేరా. ఎవరండి? ఎవరు ఎవరండి? ఎవరండి మీరు? ఎవరండి? వదలండి, వదలండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి. ఎవరయ్యా మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎవరండి మీరు? రామ్మా. ఈవిడ నా చెల్లెలు సార్. కనపడకుండా పోయిన అబ్బాయి అమ్మ సార్. లెటర్ ఇవ్వండి.
ఇన్స్పెక్టర్ లేరు, లోపల ఎస్ఐ అమ్మగారు ఉన్నారు, చూసేలండి. అలాగే సార్. తెలిసిన వాళ్ళని చెప్పాను, వెళ్ళి చూడండి. అలాగే. పెళ్లికి అమ్మాయి ఇంటి నుంచి ఏదైనా సమస్య? అటువంటిదేదీ లేదమ్మా, కానీ లవ్ మ్యారేజీ. వాళ్ళ అమ్మ కూడా అలాగే హఠాత్తుగా వెళ్ళిపోయింది. మీరేం బాధపడకండి. ఇప్పుడు పెద్దమ్మాయి కూడా ప్రసవించడం కోసం ఇంటికొచ్చింది. ఇప్పుడు జరిగేదంతా చూస్తుంటే చిన్నదాని పెళ్ళి ఎలా జరపాలో తెలియక చాలా భయంగా ఉందయ్యా. అవును, మన సొంత వాళ్ళని వదిలేసి ఇలా చేస్తే ఇలాగే ఉంటుంది. తోబుట్టువులు ఇలా మాట్లాడుతున్నారని మీరేం బాధపడకండి. నగల కొట్లో అంతమంది ఎదురుగా ఆ కుర్రాన్ని నేను చేసుకుంటానని తను చెప్పిన తర్వాత నన్నేం చేయమంటావు చెప్పు? జరిగింది మనమే మార్చలేం. మీరు ధైర్యంగా ఉండండి. అబ్బాయి దొరుకుతాడు. మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది. ఎస్ఐ గారు నమస్తే, నేను తంగమారియప్పని మాట్లాడుతున్నా. చెప్పండి. మన కుర్రాడు కనిపించట్లే. కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ ఇచ్చాము. పేరు సరవణ కుమారా? అవునండి, శరవణ కుమారే. జాగ్రత్తగా కొంచెం ఎతకండి అయ్యా, 2 రోజుల్లో వాడికి పెళ్ళి. సరే, నేను చూసుకుంటాలేండి. సరే సరే సరే, మంచిది. చాలా మంచిది. ధైర్యంగా వెళ్ళిరండి. వస్తాం. బాబో, నేను వాడితో స్టేషన్కి వచ్చావు కదా? అవును సార్, వచ్చాను సార్. మరి ఎందుకు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు? ఎవరు సార్ కంప్లైంట్ ఇచ్చింది? సార్, వీడు బాగా నటిస్తున్నాడండి. హేయ్, అబ్బాయి వాళ్ళ అమ్మాయి నీ మీద కంప్లైంట్ ఇచ్చారు. సార్, నాకేమీ తెలియదు సార్. చేసేదంతా చేసి తెలీదని వేరే చెప్తున్నావా? అయ్యా, వీడు ఆ కుర్రాడు కలిపి ఆ అమ్మాయిని ఫాలో చేశారంట. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి, అందుకే వీడు తట్టుకోలేకపోతున్నాడు. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, నాకు తెలీదు సార్. రే బావా, ఎక్కడున్నా? సార్, నేను వాడు 2 వీలర్కి ఫైనాన్స్ ఇచ్చే కంపెనీలో బైక్ చేసింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. మా పని డ్యూ కట్టిన బండి ఎక్కడున్నా సరే వెతికి కనిపెట్టి తీసుకురావడం. బైక్ సైడ్ లాక్ వేసినా కానీ పగలగొట్టే టెక్నిక్ మాకు తెలుసు సార్. హ్యాండ్ బేర్ని, టైర్ని ఆపోజిట్లో ఉంచినప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత బైక్ తీసుకెళ్లి కంపెనీకి అప్పగిస్తాం సార్. ఇంతే కాదు సార్, కొంతమంది ఉన్నారు చూడండి, సిల్క్ చొక్కా, నకిలీ నగలు వేసుకొని మైనర్ లాగే తిరుగుతూ ఉంటారు సార్. వీళ్ళకి టీ తాగడానికి దిక్కుంటుందో లేదో డ్యూలో బండి తీసుకొని డ్యూ కట్టకుండా మమ్మల్ని తిప్పిస్తుంటారు. లేదు సార్, లేదు సార్, ఈ వారం మొత్తం కట్టేస్తాను సార్. నువ్వు మొత్తం అంతా కట్టి చించేయక్కర్లేదు. మీరే బండిని తీసుకొచ్చి సరెండర్ చేయండి, లేదంటే మేమే తీసుకొచ్చేస్తాం. ఏంటి, బండిని ఎత్తుకుపోతావా? ఒక అబ్బకి పుట్టుంటే ఎత్తుకుపోరా చూద్దాం. బావా, మన బండిని ఎత్తుకెళ్తాడంట. మన బండా? డెడ్ ఎండా? ఎటు వెళ్ళుంటాడు వీడు? ఎక్కడికి వెళ్ళాడు వీడు? బావా, ఉదయాన్నే కలుద్దాం. బాయ్. ఓకే మామా. బావా,
వాడు బండి మార్చేశాడు. అయితే ఏంటి, రేపు బండి ఫాలో చేసి లేపేద్దాం. బావా, ఇకపై ఏమీ చేయలేము. ఈ స్టాండ్లో వాళ్ళు ఊరికే పొడి చేస్తారు, నరికేస్తూ ఉంటారు. మనం వెళ్ళి బండి ముట్టుకున్నాం అనుకో, అంతే సంగతి. ఏండి బండి వెంటనే తీస్తారా, లేట్ అవుతుందా? వెంటనే తీసేస్తాను. ఏంటనా తొందరగా వచ్చేసినట్టున్నారు? అవునరా. హలో, మీరు తెచ్చింది ఏమో కదా, వేరే బండి తీసుకెళ్తున్నారండి? అక్కడనే ఏమో బండి నంబర్ అంటే చూడు. 6865 అదే నెంబరే. ఇలాగే సార్, చాలా రోజులుగా ఒక బండిని రికవర్ చేద్దామని మేనేజర్ మమ్మల్ని రమ్మన్నారు. సార్ పిలిచారంట కదా? ఆ పేషెంట్ 0637 ఏమైందయ్యా? మీరు అప్రూవల్ ఆర్డర్ ఇవ్వండి సార్. అప్రూవల్ ఆర్డర్ ఇవ్వడానికి నువ్వెందుకున్నావయ్యా? నన్నేం చేయమంటారు సార్? నేను 10 నెలలుగా ఆ పార్టీని ఫాలో చేస్తూనే ఉన్నాను. బండి వాడి దగ్గర ఉంటేనే కదా సార్. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. బండి తీసుకురాలేకపోతే పని వదిలి వెళ్ళిపో. ఏంట్రా అది ఎలా ఉన్నావు? నన్నేం చేయమంటావురా? పార్టీ దగ్గర బండి లేకపోతే నేను 10 నెలల నుంచి ఫాలో అవుతూనే ఉన్నాను. పార్టీ ఇల్లు ఎక్కడ తెలుసుగా నీకు? తెలుసు. ఏరియాలో టికెట్ ఉందిగా? ఉంది. నేను వాడు ఆ పార్టీ ఇంటికి వెళ్ళాం. వెళ్ళిన చోట అన్నా ఏమైంది? బంగారం కొట్టు అరుణాచలం ఉన్నాడు కదా, వాళ్ళ ఆవిడ చనిపోయింది. బండిని తీసుకెళ్ళినట్టే. విచారించడానికి వస్తేనే పార్టీ పెళ్ళాం చచ్చిపోయింది. వెళ్దాం పద బావా. ఈరోజు ఈజీగా లేపేద్దాం రా. ఒకటి పార్టీ బండి తెలిసిన వాళ్ళకి అమ్మేసి ఉండాలి, లేదా అప్పులోడు ఎవడైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, లేదా చుట్టాల బంధువులకి ఫ్రీగా ఇచ్చి ఉండాలి. వీటిలో ఏదో ఒకటి జరిగిందే అనుకో, ఖచ్చితంగా ఇక్కడికి బండి వస్తుంది. అప్పుడే సార్ వాడు తన్ని మొట్టమొదటిసారిగా చూసింది. దేవతలా ఉందిరా తను. ఎవరు బావా? ఆ చావింట్లో ఏడుస్తూ ఉన్న అమ్మాయి. ఏంది బావా పొద్దున్నే బండి వేసుకొచ్చావు? ఏంది ఊరెళ్తున్నావా? ఏంటి ఎగతాలా? పాపం కదా, నిన్న మిస్ అయిన బండి ఈరోజు లేపేద్దామని వస్తే. ఏ బండి? అంత పెద్ద గుంపులోనే తేలేదు, ఇప్పుడు ఎలా తీసుకొస్తాం? రే, చావింట్లో నిన్న రాని చుట్టాల బంధువులు, ముఖ్యమైన వాళ్ళు అందరూ ఈరోజు వస్తారు. ఖచ్చితంగా ఈరోజు బండిని లేపేయచ్చు. పోరా, పోయి షట్టేసుకురా.
నమస్కారం. అయ్యగారు నమస్కారం అండి. ఏర్పాట్లేని అయినాయా? రెడీ అండి. వీళ్ళు ఇక్కడేం చేస్తున్నారు? రేయ్ రేయ్ ఆకలేస్తుందిరా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇకపై ఎవరు రారురా. పదరా వెళ్దాం. ఆ అమ్మాయి ఎందుకురా ఇంకా బయటికి రాలేదు? రేయ్ నోటుకొచ్చినట్టు తిడతాను. పద వెళ్దాం. రేయ్ కాల్ వస్తుందిరా. ఎవరు చేస్తున్నారా? ఏదో ఫారెన్ కాల్లో ఉందిరా. నేను బిజీగా ఉన్నాను చెప్పరా. మావా నేను జోషన్ రా. నేను మీ మామ వాళ్ళ ఫ్రెండ్ మన్మథన్ మాట్లాడుతున్నానండి. వాడి ఫ్రెండా? దొరికావా? అవునండి. కొంచెం అల్లుడికి ఫోన్ ఇస్తావా? వాడితోనే మాట్లాడతారా? మాతో మాట్లాడరా? ఉంది, తప్పకుండా మాట్లాడతా. అవునవునవును అవునండి. నేనేదో బోరు కొడుతున్నా. అయ్యో లేదు 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 అలాంటిదేం లేదు. చెప్పండి, నేనేగా. ధైర్యంగా చెప్పండి. అయ్యో అలాంటిదేం లేదు. సరేనండి. సరేనండి. వినిపిస్తుందా? వినపడుతోంది. మిమ్మల్నేనండి. నేను మాట్లాడేది వినపడుతుందా? వినిపిస్తుందా? హలో బ్రదర్. చూడండి సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకున్నాను. ఫారెన్ లో ఫిగర్లు చాలా తెల్లగా ఉంటారంట కదా. ఇదిగో ఏంటయ్యా భలే కబుర్లు చెప్తున్నారుగా. కబుర్లా? ఇక్కడ ఒకటి తల తింటుంటే సార్ పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నారు. మీరు భలే మాటకారి సార్. ఈరోజు మీకు ఆఫీస్ లేదా సార్? లీవ్ అండి. అలాగా? ఇంతకీ మా అల్లుడు ఏం చేస్తున్నాడు? పొద్దున్నే మాట్లాడలేదు. ఓకే బాస్. ఫోన్ చేయమని చెప్పండి. హలో మన్మదా, వినిపిస్తుందా? మీ గొంతుకు ఏమైంది సార్? గొంతుకేం కాలేదండి, సెల్లోనే ఛార్జ్ తక్కువైంది. అయితే ఇక మాట్లాడలేవా? మీరేం కంగారు పడకండి, నేను ఇంకో నెంబర్ చెప్తాను, వెంటనే దానికి కాల్ చేయండి. అందులో ఫుల్గా ఛార్జ్ ఉంటుంది. చెప్పండి. 98 40 47 2314. ఎంజాయ్ చేయరు మావా. చెప్పు బాస్, ట్రంప్ ఫంక్షన్ లో పక్కనే ఉన్నారు కదా. దాకలు 2 రెండు. స్టవ్లు ఎన్ని కావాలండి? పెద్దవి 2, చిన్నది 1. బాబు రండే, నేనే వద్దాం అనుకున్నా. అవునవును, ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇదే చెప్తున్నారు. ఆడ మా మేనేజర్ చండాలంగా తిడుతున్నాడు. ఈ నెల మొత్తం డ్యూలు కట్టేయండి, లేదంటే బండి ఎత్తకెళ్తాం. అలాగే బాబు కట్టేస్తా. అవునవును, ఎప్పుడు వచ్చినా ఇదే చెప్తూ ఉండండి. చెప్పరా మావా? మావా, చాలా రోజులుగా హీరో ప్యాషన్ ప్లస్ బండి వెతుకుతున్నారు కదా. అవునవును. ఆ బండి నంబర్ చెప్పు. 0637. వెంటనే బయలుదేరి ఇక్కడికి రండి, బండి ఇక్కడే ఉంది. థ్యాంక్స్ రా మావా. రే బావా, బండి పోనీరా.
నమస్తే అన్న. రారా, నమస్తే మావా. నేను కొంచెం వెళ్ళొస్తాను. ఇలా చూడు, ఆ. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో. సరేనా? బావా ఎవరూ లేరు, నైస్గా నెట్టుకొచ్చేసాయి. రే 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 ఎవరా మీరందరూ? లగెత్తు 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 బావా, లగెత్తు లగెత్తు. రే రే ఆగండిరా రే. హలో అమ్మా, నేను మీ అక్కడ మాట్లాడుతున్నానమ్మా. సార్, బావా రవి పోయినసారి హార్న్ అడిగాడు. సరే తీసిచ్చే. అక్క అక్కడ ఉన్నారు కదా, అదిగో వాళ్ళే. నేను చెప్పానని చెప్పకు. ఎవరి అమ్మాయి? ఏమైందిరా? ఏం లేదు, ఒక అమ్మాయి మనల్నే చూస్తూ వస్తోంది. ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది. సార్, ఏం కావాలండి? ఏమండి ఎందుకలా ఏడుస్తున్నారు? బండిని ఎందుకు తీసుకొచ్చారు? డ్యూ కట్టకపోతే బండి తీసుకురాకుండా ఏం చేస్తారు? మా అక్క వాళ్ళ ఆయనకి అది సారిగా ఇచ్చాము. ఎట్టెట్టా డ్యూ కట్టని బండిని కట్నంగా ఇచ్చారా? లేదు, మా అక్క వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా ఇది చేశారు. మా అమ్మ చనిపోయేటప్పుడు కూడా మా అక్కని చివరిగా పంపించారు. నేను పని వెతుక్కుంటున్నాను, ఎలాగైనా మీ డ్యూ కట్టేస్తాను. అదంతా కుదరదమ్మా, ఏదైనా మేనేజర్తో మాట్లాడాలి. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి ఎక్కడికెందుకు వచ్చింది? చీ కుక్క, నువ్వు కూడా ఇక్కడే పనిచేస్తున్నావా? రే ఇట్రా. హాయ్. ఎందుకు అలా చూస్తున్నావు? ఎవర్రా అమ్మాయి? నా ఫ్రెండ్. మరెందుకురా మొహం మీద ఉమ్మేసింది? అదేం లేదే. అరే చెయ్, నిజం చెప్పు. నువ్విప్పుడు చూస్తున్న మన్మధుడు ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. గాయత్రి బిజినెస్ లో యూజీ పూర్తి చేశారు. Yes, sir. పీజీ ఎందుకు చేయలేదు? అంత డబ్బు మా దగ్గర లేదు సార్. ఓకే, కానీ కరస్లో ఖచ్చితంగా పీజీని కంప్లీట్ చేయండి, ఎందుకంటే అప్పుడే మీకు ప్రమోషన్ వచ్చేది. సరే సార్. ఓకే, మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ రాగానే డ్యూటీలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. సార్, నేను ఏ పని చేయాలి సార్? వర్కా? అదే చెప్పాను కదా, ఇంట్లో ఉండే సంపాదించుకోవచ్చని. అదే
పనేంటా అని. 9 to 6 జాబే. మ్యాక్సిమం నైటే డ్యూటీ ఉంటుంది. నేను 9 o'clockకి కాల్ చేస్తాను. ఆ తర్వాత 1 to 2 మీకు ఫ్రీ. ఆ తర్వాత 2 to 6 వరకు మీరు నాతో మాట్లాడుతూ ఉండాలి. మాట్లాడుతూ ఉండాలా? అదే సరదాగా సంతోషంగా. ఇంట్రో చేసిన మోహం ఇది. మోహం చూడు. హై వీల్స్ చెప్పులు కనిపెట్టిన వాళ్ళని అదే హై వీల్స్ చెప్పులతో కొట్టాలి. అలాగే ఒకరోజు నేను అక్కడనే బండిని తీసుకొద్దామని వెళ్ళాను. అప్పుడు వాడు వచ్చాడు. కాపాడటానికే వచ్చాడు అనుకున్నాను. బావా తొందరగా బండి పోనీరా, వాళ్ళు వస్తారేమో. పోని పోని తొందరగా పోని. తీసుకురండి. స్నేహితుడు ప్రాణమైన ఇస్తాడంటారు, కానీ అది వాడు ప్రేమించినంత వరకేరా. ఇది నాకు నిన్నే తెలిసింది. కానీ ఒక్కట్రా బావా, ఇంకోసారి ఆ దిక్కులకే వెళ్ళకూడదురా. వీడెక్కడికి తీసుకొచ్చాడు? ఓర్ని అంకమ్మ, ఏ దిక్కుకైతే రాకూడదనుకున్నానో అక్కడికే తీసుకొచ్చాడే. రే లోపలికి రా. రండి 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 రండి. ఆ, నిన్న దెబ్బలు తిన దొంగనా కొడుకు కదీడు. వేల్మురుగా, కెమెరాలన్నీ నా వైపే తిప్పారు. అదేంటి? సరే ఇది చూడండి. సారీ అండి, మా ఫ్రెండ్కి నచ్చలేదంట. ఆ? ఏంటంటే రారా మావా, నీకు ఇంకెక్కడైనా నచ్చితేమో చూద్దాం. ఒక పని అయిపోయింది. ఏది తీయలేదుగా. ఆ విషయం మీకెలా తెలుసండి? ఎన్ని కాదయ్యా, ఏం తీసుకెళ్ళలేదుగా. బాగా చూశాను సార్, ఏది తీయలేదు. హలో హలో, ఇంట్లో ఎవరండి? రే ఏంట్రా చూస్తున్నావు? పిలవరా. రాజీ అక్క, రాజీ అక్క, రాజీ అక్క. ఏమండి, గాలిపటం ఇరుక్కుందండి, కొంచెం తీసేవ్వండి. పిల్లోడు పాపం అండి.
ఏంటది? ప్లీజ్ రా, గాలిపటం ఇచ్చారా? ఇచ్చేస్తాను రా, ప్లీజ్ రా. నాకు టైం అవుతుంది అంకుల్, నేను వెళ్ళాలి అంకుల్. థ్యాంక్స్.